నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో పరకామణి కేసు గురించి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఇదొక చిన్న కేసు అని, ఆయన $9 దొంగతనం చేశారు అంటూనే మళ్ళీ లోక్ అదాలత్లో రాజీ గురించి కూడా ఆయన ప్రస్తావించడం, మళ్ళీ వెకిలి నవ్వుతో సమాధానం చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. పరకామణి కేసు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో కొన్ని కీలక కామెంట్స్ చేశారు మేడం. అవి వినిపిస్తాను మీకు. 9 నోట్లు దొరికినాడు, 72,000 విలువ అంతే. ఏకంగా 14 కోట్ల రూపాయలు వర్త్ టీటీడీకి దేవునికి రాసిచ్చినాడు. వాళ్ళ కుటుంబం ఏది చేస్తా ఉన్నారు స్వామి? ఇంతకన్నా ముందు ఇది ఒక చిన్న కేసు, $9 అన్నారు. ఇప్పుడు మరి 14 కోట్లు లోక్ అదాలత్లో రాజీ స్వామివారికి ఇవ్వడం అంటూ అని నవ్వుతూ చెప్పడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు చిన్న చోరీ 9 నోట్లు 14 కోట్లు ఇచ్చారని నవ్వుతూ చెప్పడం, ఈ వెకిల్తనం ఏంటి జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? పరకామణి అంటే నీకు తెలుసా? వెంకటేశ్వర స్వామి విలువ నీకు తెలుసా? వెంకటేశ్వర స్వామి ఆగ్రహం తెలుసా? మీ కుటుంబానికి ఆల్రెడీ తెలుసు కదా. 7 కొండలు కాదు 2 కొండలు అన్నప్పుడు ఏమైంది రాజశేఖర్ రెడ్డి గారికి? ఈ మాట నేను అనకూడదు. ఎంత వెకిలిగా నవ్వుతున్నాడు. 14 కోట్లు ఏంది స్వామి ఇది? ఏంది స్వామి ఏంటి? ఇక్కడ ఒక్క చిన్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్పమనండి జగన్మోహన్ రెడ్డిని. చిన్న చోరీ 9 నోట్లు 72,000 అంతే అన్నాడు. 9 నోట్ల 90 నోట్ల 9,000 నోట్ల కాదు. అసలు దొంగతనం ఏమిటి? నిద్రపోతోందా టీటీడీ యంత్రాంగం? చైర్మన్ నిద్రపోతున్నాడా? సతీష్ కుమార్ గురించి ఒక హత్య అన్నాడు. హత్య చేయించింది మీరే. కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేసి మరి ఫిర్యాదు. వ్యవస్థల్ని మేనేజ్ ఎవడు చేస్తాడో ప్రజలకు తెలుసు కాబట్టే 11 సీట్లకి పరిమితం చేశారు. ఎక్కువ మాట్లాడొద్దనండి. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే 9 నోట్లే కదా, సరే అతని మాటే అడుగుతా. 9 నోట్లు $9, $940. ఓకే, ప్లస్ 72,000 అన్నాడు. మరి ఆ రోజుది క్యాలిక్యులేషన్ ఆయన చేయించాడేమో. నేను అందాజా 80,000 అని చెప్పారు నిన్నను మొన్నను కూడా. సో ఆయన క్యాలిక్యులేట్ చేయించాడు. మీకు అర్థమైందా? 14 కోట్లు ఎందుకు ఇచ్చారు? నా క్వశ్చన్కి ఆన్సర్ ఏం కావాలంటే నాకు $940. $940 రవికుమార్ దగ్గర పట్టుకున్నాక కేసు అక్కడితో క్లోజ్ అయిపోవాలిగా. అతనికి ఒక శిక్ష పడుతుంది, $940 పరకామణికి వచ్చేస్తాయి. ఇంకప్పుడు మళ్ళా మరి సతీష్ కుమార్ని రవికుమార్ని తీసుకెళ్ళి లోక్ అదాలత్లో ఎందుకు కాంప్రమైజ్ చేశారు? కేసు $940 కదా, నెంబర్ 1. నెంబర్ 2, 14.4 అంటే 14,40,00,000 రవికుమార్ భార్య ఆస్తి చెన్నైలో ఉన్నదాన్ని స్వామివారికి లంచంగా ఎందుకు రాశారు? అదేంది స్వామి, 14 కోట్లు ఇచ్చేశారుగా అంతే. ఏంటది? ఎవరికి ఇస్తున్నారు? దేనికి ఇస్తున్నారు? దేవుడికి ఎందుకు లంచం ఇస్తున్నారు? అంటే $970 కాదు, అది ఎన్ని కోట్లు తిన్నారో చెప్పాలి. ఎన్ని వందల కోట్లు తింటే 14.4 లక్షలు మీరు దేవుడికి రాసిచ్చారు. అందుకనే మీరు సతీష్ కుమార్ని చంపించారా? ఇది ఒక్క ఈ పరకామణి చోరీయే కాదు, ఇంకేదో ఉంది దీని వెనకాల. నేను 10 సార్లు చెప్తున్నా ఇప్పటికి. అంటే అది ఎన్నిసార్లు మీరు దొంగతనం చేయించారు, ఎన్ని వందల కోట్లు చేయించారు? 100 కోట్లు పైగా అని అన్నారు. అది 100 కోట్లు పైగానా 300 కోట్ల ఎవరికీ తెలియదు. అందుకని 14.4 లక్షలు మీరు వడ్డీ కాసులు వాడికి సమర్పించారా? ఈ డబ్బులన్నీ భూమనాను ఎవరు పంచుకున్నారు? వైవి సుబ్బారెడ్డి పంచుకున్నారా? దీనికి సమాధానం చెప్పమానండి. అసలు దేవుడి గుళ్ళో చోరీ జరిగితే చిన్న చోరీయా? అంటే మీకు దేవుడు అంటే అంత అలుసు. మీకు హిందూ దేవుడు అంటే కనకదుర్గమ్మ గుళ్ళో వెండి సింహాలు మాయమైపోతాయి, అంతర్వేది రథం దగ్ధం చేయిస్తారు, రాముల వారి విగ్రహాలు ధ్వంసం చేయిస్తారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో. పైగా నువ్వేమో ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రి అవడం కోసం హిందువుగా మారిపోతావా? మళ్ళీ ఎలక్షన్స్ ముందు ఒక వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ వేసేసి తీర్థం తీసుకుని పక్కకి ఇట్లా తుడిచేస్తావా? నువ్వు నీ భార్య తిరుమల రాణి నీ భార్య వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ వేస్తే అక్కడెందుకు ఆవిడ తీర్థం తీసుకుంది?
తిరుమలకు వచ్చి పట్టు వస్త్రాలు ఏ రోజు సమర్పించలేదు. ముందు అసలు చిన్న చోరీయా పెద్ద చోరీయా కాదు, దేవుడి గుడిలో చోరీ అవడం ఏంటి, దానికి సమాధానం చెప్పమానండి. అదేది స్వామి అని నవ్వుతాడేంటి అలా వెకిలిగా? ఏమనుకుంటున్నాడు? వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమనుకుంటున్నాడు? భక్తుల ఆగ్రహం చూస్తాడా? ఈసారి వార్డు మెంబర్గా కూడా నిన్ను గెలవనివ్వమంటున్నారు ట్రోలర్స్. పరకామణి అంశానికి వస్తే రేపే దాని గురించి విచారణ. అందుకే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాడండి. మీరు కావాలంటే గమనించుకోండి. 2024 జూన్ తర్వాత పెట్టిన ప్రెస్ మీట్లు ఇంతవరకు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాడు, చెప్పిందే చెప్పాడా లేదా, నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పినట్టుగా ఒక అరెస్ట్ అవుతాడు ఎవడైనా అంటే ముందు రోజు ప్రెస్ మీట్ పెడతాడు. సో రేపు పరకామణి కేసు ఫైనల్ ఉంది. ఇప్పుడు ఎవరు వైవి సుబ్బారెడ్డి అరెస్ట్ అవుతాడా, భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ అవుతాడా, లేదు ఇద్దరూ అవుతారా? ఇప్పుడు రవికుమార్ ఎక్కడున్నాడు అది బయటికి రావాలి, రవికుమార్ కుటుంబం ఏమైంది, ఇవంతా బయటికి రావాలి. అందుకని వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడంటే ఎవడికో మూడిందని అర్థం. మీకు అర్థమైందా? మీరు కావాలంటే మొత్తం వెరిఫై చేయండి ఇంతవరకు పెట్టిన ప్రెస్ మీట్లని. ఇంకొక పాయింట్, అన్ని ప్రెస్ మీట్స్లోనూ చెప్పిన అంశాలే చెప్పాడా లేదా, కావాలంటే అది కూడా వెరిఫై చేసుకోండి. ఇవాళ ఇంకో మాట అన్నాడు, ఎవరు చంద్రబాబు నాయుడిని తిట్టాడు ఆయన. తర్వాత పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతూ ప్రైవేటు వ్యక్తుల ఆజమాయిషీలో ఉంటుంది అది, కానీ వాళ్ళకి జీతాలు ప్రభుత్వం ఇవ్వాలా అని అడుగుతున్నాడు. చాలా అతి తెలివిగా మాట్లాడుతున్నాడు. అంటే నీ హయాంలో అలా చేసావా జగన్మోహన్ రెడ్డి కదా? కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన చాలా అంశాల్లో ఆయన ఇరుక్కున్నాడు. ఎప్పట్లాగానే ఎస్ మా వాళ్ళే దొంగతనం చేశారు, ఎస్ మా వాళ్ళే ఈ హత్య చేశారు, ఎస్ మా వాళ్ళే ఇందులో ఇరుక్కున్నారు అని చెప్తాడు. అలాగే 9 నోట్లు 72,000 విలువ, 14 కోట్లు రాసిచ్చారు, చిన్న చోరీ, అదేదో గుడి, అదేదో లడ్డు అన్నాడు కదా, అలాగే ఇవాళ కూడా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.